సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నమస్తే. మేము ఇక్కడ టౌన్ లో కాంట్రాక్ట్లు అవి చేస్తుంటాం. చిన్న చిన్న కాంట్రాక్ట్లు అవి చేస్తుంటాం. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దగ్గర దగ్గర 2 సంవత్సరాలు కంప్లీట్ అవ్వబోతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఇది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మీరేం చిన్న చిన్న కాంట్రాక్టర్లు చేస్తున్నాం అంటున్నారు కదా, అసలు అభివృద్ధి లేకపోతే మీలాంటి వరకు వర్క్ ఉంటుందంటారా? అభివృద్ధి అనేది బాగుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి వచ్చే రోడ్డు ఉంది, అది ఇవాళ పగలగొట్టి ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ ఖాళీ స్థలాలు కూడా ఇవ్వలేదు వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళకి మరి ఖాళీ స్థలానికి డబ్బులు తెచ్చాడు, ఎన్ని రకాలుగా ఏం చేశాడు. ఇవాళంతా 6 నెలల్లోనే రోడ్డు బ్రహ్మాండంగా మనం హైదరాబాద్ పోవాలంటే అంత గంటలోనే పిడుగురాల దాకా పోతున్నారు. అభివృద్ధి లేదనేది ఎక్కడుంది? ఇప్పుడు ఇవాళ రాజధానిలో ఉంది. ఇదివరకు అంతా మట్టి తోముకున్నారు వాళ్ళే, ఇప్పుడు ఈ గ్రామంలో పాడుదూలారు. ఇవాళ బ్రహ్మాండంగా రోడ్లు అవన్నీ చేస్తున్నాడు. అభివృద్ధి లేదనే దాన్ని ఏంటంటే విమర్శగా, కానీ ఇవాళ మనం చంద్రబాబు అనేది బాగా ప్రజలకు బాగా ఉపయోగపడతాడు. మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఏదన్నా కానీ ఇప్పుడు పార్టీలు ముఖ్యం కాదు మనం, ఎందుకంటే ఆయన వాస్తవంగా చంద్రబాబు ఇంత వయసు వచ్చినా కూడా ఇంత కష్టపడుతుందంటే ఆయన పిల్లలకి లేకుండా ఏమి లేదు. ఇప్పుడు మనం భవిష్యత్తు అసలు మన ఆంధ్ర అనే దానికి చంద్రబాబు బతికుంటమే మనకి ఏనాడు ఒక పుణ్యం చేసుకోవటం, ఆయనకి ఓపికగా ఉండటం, అందరూ ఆయన్ని చల్లగా ఉండాలని కోరుకొని. అంటే ఇక్కడ ఒక్క విషయం సార్, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్లే సంక్షేమం కుంటుపడుతుంది, అభివృద్ధి అనేది వెనక్కి పరిగెడుతుంది. ఇది అభివృద్ధిలో ముందుకెళ్ళట్లేదు, తిరోగమనంలో ఉంది రాష్ట్రం అంటున్నారు కదా. అభివృద్ధి లేకపోతే ఇప్పుడు ఈ కాంట్రాక్ట్లు చేస్తే ఇప్పుడు ట్యాక్స్ ఉంది. ఇప్పుడు అంతకుముందు నేను చంద్రబాబు టైంలో మేము 4 కోట్ల దాకా జిఎస్టీ కట్టేవాళ్ళం. వైసీపీ టైంలో జిఎస్టీ అసలు కట్టింది లేదు. అసలు మేము ఉన్న గుమస్తాలు లారీలు అన్ని పక్కన పెట్టుకొని అమ్ముకున్నాం. అభివృద్ధి ఉంటే ఇప్పుడు మనం ట్యాక్స్ కడతాం, వర్కులు ఉంటేనే ఏదున్నా. అభివృద్ధి లేకపోవటం ఏముంది? అభివృద్ధి ఉన్నబట్టే ఇప్పుడు 2000 4000 ఇస్తున్నాడు. ఇవాళ అసలు నేను మా ఊరు రెంటపాళ్ళ పెన్షన్లు ఇవ్వటానికి పోతాం, ఒక్కొక్క మంచంలో ఉన్నోళ్ళు 6000 తీసుకుంటే ఎంతో సంతోషంగా ఉండాలి. అభివృద్ధి చేస్తుండు, సంక్షేమం ఇస్తుండు, అన్నీ చేస్తుండు, చేయటం లేదనేది లేదు. బాగుంది మాకు తెలిసినంత వరకు బాగుండట్టే. ఇప్పుడు మీరు అన్నారు అమరావతి అభివృద్ధి చెందుతుంది అని, అంతటి రాజధాని అవసరమా మనకని చెప్పి మరి వైసీపీ నాయకులు అడుగుతున్న మాట. అవసరమా? రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలోంచి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనకు అంత రాజధాని అవసరమా అని అడుగుతున్న మాట. వైసీపీ వాళ్ళు అడుగుతున్నారండి. ఇప్పుడు మంది కలెక్టర్ ఆఫీసు ఎన్ని ఉంది, ఇదంతా ఒక 100 ఎకరం ఉండబట్టేగా ఇవాళ గజం అక్కడ కూడా 2 లక్షలు అయిద్దిగా. దీంట్లో అన్ని కట్టుకుంటుంది. చంద్రబాబు భవిష్యత్తులో ఏంటంటే ఇవన్నీ తీసుకుంటే రేపొద్దున ఇప్పుడు ఇంకొక అతను వస్తున్నాడు, ఐటీసీ పెడతా అంటున్నాడు, వాడికి 10 ఎకరాలు కావాలన్నారు. ఇవన్నీ ముందు భవిష్యత్తులో ఆలోచిస్తున్నాడు. చంద్రబాబు ఏంటంటే లైఫ్ ఆయన ఉండా లేకపోయినా కూడా ఇదంతా ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మనం ఇదే ఉంది. ఎక్కడ దాకా ఎందుకు సెంట్రల్ కలెక్టర్ ఆఫీస్ ఇవాళ కొనాలంటే ఎవడన్నా గవర్నమెంట్ కొనగలుగుద్దా? అయ్యే పని కాదుగా. అందుకని ఆయన ముందు భవిష్యత్తు చేస్తుంది. వీళ్ళు ఏంటంటే ఈ అటీడు కాకుండా ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు బజార్లో ఏరుకునే వాళ్ళు ఉంటారు చూడు. ఇవాళ 500 ఇస్తే ఆ 500 తోటి మనం సరిపోతుందని మాటిపడి ముందు అవుతాం చూడు, ఆ టైపు ఆలోచిస్తున్నారు. చంద్రబాబు ఏంటంటే లైఫ్ లాంగ్ అందరం బాగుండాలనే దానికోసం చంద్రబాబు ఆలోచిస్తున్నాడు, అంతేగాని చంద్రబాబు వచ్చిందే దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అనే నినాదం కోసం. దోపిడీ మాత్రమే జరుగుతుంది రాష్ట్రంలో అంటున్నారు కదా. అమరావతి పేరు అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోపిడీకి స్కెచ్ చేశారు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు దోసుకునేవాడైతే ఇవాళ ఇంత మటుకి వీళ్ళు 5 సంవత్సరాలు సీఎంగా చేసిన మోడీ కాడికి పోయి ఏం చేయలేకపోయారుగా. ఇవాళ మోడీ వచ్చి చంద్రబాబు ఇంటికి వచ్చి నీకు ఏం కావాలని అడిగి చూస్తున్నాడుగా. చంద్రబాబు పనితనం బాగుంటేనేగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ నిన్న వచ్చాడంటే అది పెద్ద గొప్పతనంగా. వీళ్ళకి అసలు ముందు ఎన్నిసార్లు పోయినా వీళ్ళకి అసలు ముందు ఇదే లేదుగా, అపాయింట్మెంటే లేదుగా వీళ్ళకి. అది ఒక గొప్పతనమేగా. ఇప్పుడు చంద్రబాబు చేస్తుంటేనేగా. అసలు దోసుకునేది ఆడండి అతను రేయం బోగుళ్ళు. అసలు భార్య పిల్లలు లేకుండా పాపం 24 గంటలు ఒకే చాకరీ చేస్తుంటే దోసుకునేది ఆడ. ఆ దోచుకోవటం కోసమే వైజాగ్ లో భూములు కట్టబెడుతున్నా, ఎకరం రూపాయి చొప్పున భూములు కంపెనీలకు పందారం చేస్తున్నారు. రాజధానిలో తన అనుండేల కోసం
అక్కడ రాజధాని కడుతున్నారు అంటున్నారు కదా మరి. ఇప్పుడు మనం ఉన్నామండి, ఇప్పుడు అక్కడ అమెరికా పోయి చాలా మంది బతికేవాళ్ళు. ఇవాళ అమెరికాలో పరిస్థితి లేక ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకున్నారు. ఏదో ఒకటి ఇప్పుడు అది పెడితే ఇది పెడితే దానికి 300 మంది, దీనికి 300 మంది పనులు వస్తున్నాయి అన్నారు. ఎట్లా ఈ బతకడానికి మనకి మంచిదేగా. ఆయన ఏం దోసుకుంటున్నాడు ఇప్పుడు? అట్ట కాదండి, ఏం దోసుకుంటున్నాడు ఇప్పుడు? 300 ఇప్పుడు చాలా మంది ఇలా నేను చూస్తున్న పల్లెటూరులో ఇప్పుడు అమెరికా పోయిన వాళ్ళు ఆస్తులు మొత్తం ఏలానికి వచ్చి ఎన్నో ఇబ్బంది పడతారు. ఇవాళ వచ్చి ఎంతో కొంత జాబులు చేసుకుంటున్నారుగా, జాబులు పెరిగినాయిగా మనకి ఎంతో కొంత. అది ఒక మంచి పని. వీళ్ళందరూ ఏంటంటే ఒకటండి, అటీలు కానోళ్ళు ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు చేయొచ్చు. మనం పార్టీ అనేది ముఖ్యం కాదు, మనం భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు ఏది బాగుంటుంది అనేది కావాలి అసలు మెయిన్. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే గనక చంద్రబాబు వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం పెరిగిపోయింది అనే మాట అంటున్నారు కదా. ముఖ్యంగా మీరు అన్నారు రెంటపాళ్ళ కాసు మహేష్ రెడ్డి ఇదే మాట పదే పదే వాడుతున్నాడు. మరి మీరేమంటారు దానికి? ఇప్పుడు రెంటపాలే ఉందండి. ఇప్పుడు మేము మొన్నదాకా మేము వైసీపీలో ఉండవాళ్ళమే. ఇప్పుడు జగన్ వచ్చాడు, ఏం జరిగింది? ఇప్పుడు ఆ పిల్లగాడు ఉన్నాడు, ఏదో టైం బాగాలేక ఇప్పుడు ఆ సీఎం అంతా మా ఎమ్మటి ఉండోడే ఆ రోజైనా కూడా. ఇప్పుడు మేము ఉండాం, అందరం కలిసే ఉండాము. చేసిన తర్వాత పిల్లగాడు ఎందుకు చచ్చిపోయిన దానికోసం వచ్చి మా ఊరిని ఏదో పెద్ద చేద్దాం అనేదిగా. ఇప్పుడు రెంటపాలలో ఇప్పుడు వైసీపీ టైంలో మేము వైసీపీలోనే ఉండాం. ఊరు నిండా స్తంభాలు లేవు. నేను ఈ ఊరేగింపు పోతే మొత్తం నేల తగులుతుంది. ఇవాళ కన్నా లక్ష్మణయ్య గారు కానీ మన ఎంపీ గారు కానీ 650 స్తంభాలు వేశారు. ఒక్కో స్తంభానికి మనం డబ్బులు కట్టాలంటే 14,000 అడుగుతున్నారు. ఊరు మొత్తం నేను పోయి ఎంపీ గారిని కరెంట్ లైన్స్ 3 ప్లేస్ రెంటపాళ్ళకి 650 స్తంభాలు చరిత్రలో ఎక్కడా లేదు ఇన్ని రోజుల నుంచి కూడా. మరి బాగా చేసినట్టేగా. ఇప్పుడు మా ఊరికి రోడ్లు ఒక పక్కన చూస్తే కనుక రోడ్లు వేయట్లేదు అంటున్నారు. మీ ఏరియాలో ఏమన్నా జరుగుతుందా? రోడ్లు బ్రహ్మాండంగా వేస్తున్నారు. అసలు రోడ్లు లేకపోవడం ఇప్పుడు గుంటూరే ఉంది. ఎక్కడన్నా చూడు పగలబట్టి ఉంటుంది కానీ ఎక్కడ ఇబ్బంది అనుకున్నాడు లేడుగా. ఇప్పుడు మనం ఇక్కడ బుజ్జి ఏరియాలో ఉంది, అసలు ఎక్కడ పట్టినా పగలబడి ఎక్కడ నీళ్లు పోవట్లేదంటే అక్కడ బ్రహ్మాండం చేస్తున్నారు. అసలు ఎక్కడ డెవలప్మెంట్ అనేది బాగుందండి. దాని గురించి అసలు అభ్యంతరం లేదు. చంద్రబాబు దయచేసి అందరం కలిసి ఈ పార్టీల సంబంధం కాదు, ఇంకొకసారి తీసుకొస్తే మన పిల్లల భవిష్యత్తు మన మనవాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని తీసుకొస్తే అని మీరు అంటున్నారు. ఇప్పుడే నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు ప్రజలందరూ. నేను ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా జనం వస్తున్నారు, లక్షలాదిగా జనం వస్తున్నారు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. జనం ఏముందిలేండి, ఇప్పుడు మనం జనం డబ్బులు ఇస్తే అటు వస్తారు ఇటు వస్తారు చూస్తారు. లేదు డబ్బులు లేకపోయినా కూడా చూద్దాం అనేదిగా. అటు వస్తుంటారు ఇటు వస్తుంటారు, అది కరెక్ట్ కాదుగా. ఇప్పుడు డెవలప్ ఎంత అవుతుంది ఏందనేది చాలా మార్పు ఉందిగా. అది 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 అనేది చాలా మార్పు ఉంది. దాని గురించి ఏం అభ్యంతరం లేదు. ఇవన్నీ ఊరక బుధ తల్లి ఏదో చేయటం కానీ సరే ఓకే. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే కనుక చివరిగా ఒక ప్రశ్న అండి. 2029 అధికారం మాదే, మేము అధికారంలోకి వస్తే 2.0 పరిపాలన చూపిస్తాం, రప్పానే అంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు? అసలు ఏమండి, ఒక ఊళ్ళో ప్రెసిడెంట్ మనం ఎన్నుకునేది ఎందుకు? వాడు ఒక తండ్రి అంటోడని ఎన్నుకుంటాం. ఒక దేశం మీద ఒక సీఎంని అనుకుంటే రప్పా అంటే ఎవడన్నా ఓట్లు వేస్తారండి? ఇప్పుడు ఎవరు వేస్తారు? ఎవడో ఒక తాగుబోతాడో వాడు తప్పితే అసలు ఆ మాటకి అది కరెక్ట్ కాదు. ఏదన్నా ఇదిగో ఇప్పుడు నేను ఈ సేవ చేస్తా. ఇప్పుడు నేనేమో ఇప్పుడు మన విజయవాడ ఉంది, చంద్రబాబు పోయి ఒక డోజర్ మీద ఎక్కి జనం కోసం పోయి పలకరించారు. అట్లా చేయి నువ్వు కూడా చేసి నేను ఇదిగో ఏదో అప్పుడు జరిగిపోయింది మీకు చేస్తాను. అసలు రప్పరప్ప అంటే ఊరు ఓటేరు. ఇప్పుడు మామూలుగా రప్పరప్ప అనేవాళ్ళు ఏం చేస్తారంటే తాగుతా ఉండే వాళ్ళ భయం పుట్టి సరేనంటారు కానీ అది అసలు కరెక్టే ఉండదు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు అంటాం కూడా చాలా తప్పు. ఏదన్నా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటారా మాట? ఆయన కూడా రెచ్చగొట్టే విధంగా అదే విధంగా ఆయనకి చిన్న వయసు అండి. అతనికి తెలవకనే తెలిస్తే 175 సీట్లు వచ్చినోడు 151 సీట్లు వచ్చినోడు ఇటు రాదు. అతనికి ఏంటంటే వెనకిచ్చే డ్రైనెస్ కరెక్ట్ గా లేదు, అందువల్ల దెబ్బతింటున్నాడు. వెనకిచ్చే గైడెన్స్ అంటున్నారు. దాదాపు 15 ఏళ్ల నుంచి పార్టీ పెట్టి రన్ చేస్తున్నారు, ఇంకా వెనకమల గైడెన్స్ తోనే నడుస్తున్నాడు అంటారా? అంటే ఇప్పుడు వయసు అండి. ఇప్పుడు వాళ్ళ నాన్న ఉన్నాడు, ఇలా చచ్చిపోయిన ఎవరన్నా ఏమన్నా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఒరిజినాలే ఇలా ఇప్పుడు పులి అనేదిగా చెప్పాం. ఇప్పుడు మేము ఇంత మట్టికి వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ లోనే ఉండి మా నాన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ జెండాతోటే చచ్చిపోయారు. ఇప్పుడు ఈ అబ్బాయి గారు తెలవట్లు అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే అక్కడ పులి అంటే ఇది జిరాక్స్ అంటారు. ఇక అంతే.
అది వాళ్ళ నాన్న బట్టి ఫస్ట్ అందరం కలిసి ఏదో చేస్తారు అనుకున్నాం. అతనికి చేయడానికి చేత కాలేదు. ఇంక దానికి ఎవడు ఏం చేస్తాం? ఇప్పుడు మన కొడుకే ఉన్నాడు. అట్ట కాదండి, ఇప్పుడు మన కొడుకే ఉన్నాడు. మనం ఏం చేస్తాం? మంచిగా ఉంటే చూస్తాం. ఎవడో సంసారం నాశనం చేసి ఎవడో ఇబ్బంది పెడుతుంటే మాటలు తగాదెత్తి ఏం చేస్తాం? అరే నువ్వు పక్కన పెడతాం. అంతగానే ఏముండదు. పక్కన పెట్టారంటారు. అంతే మరి, ఇక జరిగేదే, ఇక అంతే మెయిన్. ఓకే అండి, థాంక్యూ. అంతేగాని